అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లు ఎక్కనున్నారు. కాసేపట్లో హైదరాబాద్లోని నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే బేగంపేట్ ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ శ్రేణులు హంగామా సృష్టిస్తున్నాయి. జగన్ వ్యక్తిగతంగా తమ ముందుకు రావాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పడంతో ఇవాళ హాజరు కాక తప్పడం లేదు. దీంతో భద్రతాపరమైన సమస్యలను సాకు చూపి భవిష్యత్తులో కోర్టుకు హాజరు కాకుండా ఉండేందుకే వైసీపీ శ్రేణుల ద్వారా ఎయిర్పోర్టు వద్ద, మరీ ముఖ్యంగా కోర్టు వద్ద హంగామా సృష్టించాలని ఎత్తుగడ వేసినట్లు చెప్తా ఉన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలు ఓవర్ యాక్షన్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తా ఉన్నాం. పోలీసులను తోసుకుని ముందుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో తోపులాట కూడా జరిగింది. ఇక మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బేగంపేట్ ఎయిర్పోర్ట్ కి అయితే రాబోతున్నారు. నాంపల్లి సిబిఐ కోర్టులో అటెండ్ అవ్వడానికి. సో బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ కూడా సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, అక్కడ చాలా మంది వైసీపీ శ్రేణులు హడావిడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు అయితే వాళ్ళని నిర్వహించడం, అదుపులోకి తీసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? బేగంపేట ఎయిర్పోర్ట్కు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చేరుకోబోతున్నారు. ఇక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టు వద్దకు చేరుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కాబోయే సీఎం అంటే వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ నినాదాలు చేసిన టైంలో వాళ్ళంటే ఎయిర్పోర్ట్ లోపలికి లాబీలోకి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు లాఠీలతో ప్రస్తుతం పొగరగొట్టి వాళ్ళందరికీ బయట సిచ్యువేషన్ చూస్తే మనం వైసీపీ నేతలు అత్యంత ఉత్సాహంతో వాళ్ళు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. పూర్తిగా అక్రమం చేసినట్టు వాళ్ళు నినాదం చేస్తున్నారు. అయితే ఖచ్చితంగా కోర్టుకు రావాలని కోర్టు చెప్పడంతో ఎత్తుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కి చేరుకోబోతున్నారు. పెద్ద ఎత్తున బల ప్రదర్శన చేయాలి అనే ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు ముందుగానే ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ వద్దకైతే చేరుతున్నారు. పోలీసులు ఎక్కడికక్కడ వైసీపీ కార్యకర్తలు ప్రజలకర్తల సిచ్యువేషన్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైతే అనుమతించారో ఆ ప్రజాస్వామ్య అనుమతి లేకపోయినా సరే వాళ్ళు లోపలికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కార్యకర్త కూడా వాళ్ళకి కేటాయించిన కాకుండా అత్యుత్సాహంతో భారీ చేతులను దాటుకుని లోపలికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే పోలీసులు లాఠీ చేయబోయే సిచ్యువేషన్ కూడా వచ్చింది. అయితే ఆ సమయంలో లాఠీ అదుపు చేసి ప్రస్తుతం వాళ్ళైతే బయటకు పంపించేసిన సిచ్యువేషన్ మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రాబోతున్నారు. అయితే భారీ విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తే శాంతి భద్రతలకు వివాదం కలుగుతుంది. అలాగే అక్కడ భారీగా ర్యాలీలు చేసే అవకాశం ఉంది. కాబట్టి కేసులో ఆన్లైన్ ద్వారానే హాజరవుతుంది. లేదంటే పూర్తిగా తన అడ్వకేట్ వచ్చి హాజరవుతారని చెప్పడంతో కోర్టు అయితే ఏసీ భరించలేదు. ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందని సిబిఐ వాదనలు చెప్తే సిబిఐ వాదనలు పరిగణలోకి తీసుకుని ఖచ్చితంగా కోర్టుకు రావాలని చెప్పడంతో వైసీపీ నేతలు ప్రత్యేక ప్లాన్ చేస్తున్నారు. ఒక్కసారిగా ఎయిర్పోర్ట్ లోకల్ ప్రదర్శన ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వాళ్ళని విజయంలో ప్రదర్శించవచ్చు. 200 పక్షాలుగా ప్లాన్ చేస్తున్న వాళ్ళంతా హఠాత్తుగా 100 సంఖ్యలో ఎయిర్పోర్ట్ లోపలికి తెలిసిన ప్రయత్నం చేశారు. ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళే ప్రయత్నం ఈ సమయంలోనే కార్యకర్తలు ఎయిర్పోర్ట్ సిబ్బంది
భద్రతా బలగాలు ప్రస్తుతం వాళ్ళని అదుపు చేస్తున్న సిచ్యువేషన్ కూడా ఉంది. ప్రస్తుతం తీసుకొచ్చి విజిలెన్స్ పోలీసులు అన్ని విధాలా వాళ్ళైతే సిబ్బంది ఖచ్చితంగా చోటుకు వెళ్లకుండా అక్కడ ఇబ్బందులు తొలగించాలి. దారిలోనే దారి పొడవునా ర్యాలీలు నిర్వహించడంతో పాటు బైక్ ర్యాలీలు నిర్వహించాలి. పెద్ద